రాష్ట్రంలోని 8 బీజేపీ ఎంపీ అభ్యర్థుల ఖరారు, 3 సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ టికెట్లు. రాష్ట్రంలో మెట్రో కోచ్ ఫ్యాక్టరీ పెడితే సహకరిస్తాం. భారత్ ఎర్త్ మూవర్స్ కంపెనీ లిమిటెడ్ సీఎండీతో భట్టి భేటీ. మెడ్టెక్ ఆవిష్కరణలకు హాట్స్పాట్గా హైదరాబాద్. రాష్ట్ర లైఫ్ సైన్స్ పాలసీ బాగుందన్న మంత్రి శ్రీధర్ బాబు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం. నిందితుల లిస్టులో మరో 2 పేర్లు. దర్శకుడు క్రిష్ ఫోన్ స్విచ్ ఆఫ్. ఉప్పల్ బీజేపీ నేత హత్యాయత్నం కేసులో ట్విస్ట్. గన్మెన్ల కోసమే నాటకమాడినట్లు గుర్తింపు. హమర హైదరాబాద్ డీటెయిల్స్ చూద్దాం. ఢిల్లీలో కాసేపట్లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. ఇప్పటికే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేరుకోగా మరి కాసేపట్లో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా రానున్నారు. వారు వచ్చిన తర్వాత చర్చించి రాత్రికల్లా 120 మంది అభ్యర్థుల్ని ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి దాదాపు 8 మంది ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీలైన బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు మళ్లీ టికెట్లు కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. మిగతా స్థానాలైన చేవెళ్లలో కొండ విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు కొడుకు భరత్ కి ఇస్తున్నట్లు తెలుస్తోంది. భువనగిరికి బూర నరసయ్య గౌడ్, మహబూబ్ నగర్ కి డీకే అరుణ వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లు సమాచారం. ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంపై డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, ఎట్లా ఉన్నాయి డీటెయిల్స్? యశోద, సాయంత్రం 7:30కే ఈ సమావేశం ప్రారంభమవుతుందంటూ కూడా మొదట సమాచారం ఉంది. ఇప్పటికే బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన కొంత కీలకమైనటువంటి రాష్ట్రాలు యూపీ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మధ్యప్రదేశ్, రాజస్థాన్ సంబంధించిన ముఖ్యమంత్రులు, అలాగే ప్రస్తుత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ వంటి నేతలందరూ హాజరైనప్పటికీ కొంత సమావేశం డిలేగా అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా, జేపీ నడ్డా ఇంకా పార్టీ కార్యాలయానికి చేరుకోలేదు. వారు చేరుకున్న తర్వాత ఈ సమావేశం అయితే అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆలోపు మిగతా సమావేశానికి సంబంధించి పార్లమెంటరీ బోర్డు సమావేశం కంటే కూడా అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతోటి పార్టీకి సంబంధించిన ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలు కావచ్చు, అలాగే కీలకంగా ఏవైతే రాష్ట్ర పార్టీలకు సంబంధించిన ముఖ్యులు ఇచ్చినటువంటి నివేదికలు ఉన్నాయో వాటికి సంబంధించిన చర్చ అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. ప్రధాని అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షాలు బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్న తర్వాత ఎలక్షన్ కమిటీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీతో పాటు పార్లమెంటరీ పార్టీ సమావేశం కూడా మొదలవుతుంది. కేంద్ర ఎన్నికల కమిటీలో మొదట రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికే 7 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి కొంత కసరత్తు అనేది కూడా ఇప్పటికే పూర్తి చేశారు. దానికి సంబంధించిన ఫైనల్ కసరత్తు అనేది కూడా ఈరోజు ఆ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో నిర్ణయం అనేది కూడా తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. గతంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో షెడ్యూల్ కంటే ముందే, అంటే అప్పటి వరకు గతంలో పోటీ చేసి 2-3 స్థానాల్లో ఉన్నటువంటి ఆ ప్లేసెస్, ఆ ప్రాంతాలకు ఆ నియోజకవర్గాలకు సంబంధించి ముందస్తుగానే అభ్యర్థుల ప్రకటన అనేది కూడా చేశారు. ఇప్పుడు అదే విధమైనటువంటి ఎత్తుగడని ఈసారి దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల సందర్భంలో అదే ఎత్తుగడని ఉపయోగించాలనేటువంటి యోచనలో బీజేపీ అధిష్టానం ఉంది. దానికి సంబంధించే గతంలో పోటీ చేసి బీజేపీ పార్టీ ఎక్కడైతే ఓడిపోయి ఉన్నటువంటి స్థానాల్లో 2-3 స్థానాల్లో ఉన్నటువంటి స్థానాలు, వాటితో పాటు కీలకంగా షూర్ షాట్గా గెలిచేటువంటి కొన్ని స్థానాలు, వాటితో పాటు దక్షిణాది రాష్ట్రాలను కీలకంగా చేసుకొని ఒక 100 నుంచి 120 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం భావిస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు ఇప్పటికే గతంలో ఒక నెల రోజుల నుంచి కూడా దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ అంతా కూడా జరుగుతూ ఉంది. రాష్ట్రాలకు సంబంధించి నియోజకవర్గాల వారీగా ప్రాబబిలిటీస్ లిస్ట్ ఎవరైతే ఆశాభావులు ఉన్నారో వారికి సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గం వారీగా 3 నుంచి 5
మంది పేర్లను సూచించాలంటూ ఇప్పటికే రాష్ట్రాలకు సంబంధించిన నాయకత్వానికి ఆ బాధ్యతను కూడా అప్పగింపారు. వాటికి సంబంధించి లాస్ట్ టైం జరిగినటువంటి భేటీలో ముఖ్యంగా జేపీ నడ్డా అలాగే అమిత్ షాలతో జరిగినటువంటి సమావేశంలో ఇప్పటికే ఆ మేరకు ఒక నివేదికను కూడా రాష్ట్రానికి సంబంధించిన నాయకత్వం ఇచ్చింది. వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సినటువంటి వాటికి సంబంధించి చర్చలకు సంబంధించి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి కుల సమీకరణాలు కావచ్చు, లేకపోతే రాజకీయంగా ఉండేటువంటి పరిణామాలు కావచ్చు, లేకపోతే ఇప్పటికే వాటికి సంబంధించి కొన్ని సర్వేలు కూడా నిర్వహించారు. ఆ సర్వే ఫలితాల ఆధారంగా ఈ 100 నుంచి 120 స్థానాలకు సంబంధించిన అభ్యర్థులను ఫైనల్ చేసి ఈరోజు రాత్రి కానీ లేకపోతే ఈ 2-3 రోజుల్లో మొదటి జాబితాను విడుదల చేయాలని బీజేపీ అధిష్టానం భావిస్తూ ఉంది. గతంలో 2019 ఎన్నికల సందర్భంలో కూడా మార్చి 21వ తారీఖున మొదటి లిస్ట్ అయితే ఇచ్చారు. బట్ ఈసారి కొంత షెడ్యూల్ రాకంటే ముందే, షెడ్యూల్ అనౌన్స్మెంట్ కంటే ముందే ఒక షెడ్యూల్, ఒక జాబితాను విడుదల చేసి అంటే ఏ స్థాయిలో సీరియస్నెస్ ఉందో పార్టీ అధిష్టానం ఏ స్థాయిలో ఆలోచిస్తుందో అనేది ఒక ఇండికేషన్ ఇవ్వాలనేటువంటి యోచనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉంది. దాంట్లో కూడా ఓడిపోయిన సీట్లలో 2-3 స్థానాల్లో ఉన్నటువంటి సీట్లు గతంలో ఎప్పుడు గెలవలేనటువంటి స్థానాల్లో ఈసారి ఫోకస్ ఎక్కువగా పెట్టారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో కొంత బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీల సంఖ్య అనేది కూడా తక్కువగా ఉంది. కేవలం ఒక తెలంగాణ కర్ణాటక మినహా మిగతా ఏ రాష్ట్రాల్లో కూడా బీజేపీకి చెప్పుకోదగ్గ స్థాయిలో ఎంపీ స్థానాలు లేవు. అయితే ఈసారి మాత్రం నెక్స్ట్ ఎన్నికల్లో, వచ్చేటువంటి ఎన్నికల్లో కర్ణాటక తెలంగాణతో పాటు మిగతా సౌత్ రాష్ట్రాల్లో కూడా గణనీయంగా సీట్లు పెంచుకోవాలనేటువంటి యోచనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్కడైతే పార్టీ వీకెండ్గా ఉందో దాన్ని స్ట్రెంథన్ చేయాలనేటువంటి ఆలోచనలో ఉంది. దానిలో భాగంగానే ఈ సౌత్ రాష్ట్రాలకు అలాగే ఉత్తరాదిన ఇప్పటికే బలంగా ఉన్నటువంటి యూపీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వంటి రాష్ట్రాలను ఏకీకృతం చేసుకుంటూ ఒక లిస్ట్ని విడుదల చేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పుడు దానికి సంబంధించి తుది కసరత్తు ఈరోజు సాయంత్రం మొదలు కావాలి. కానీ ఇంతవరకు ప్రధాని వారిద్దరూ జేపీ నడ్డా, అమిత్ షా రాకపోవడంతో కొంత ఆలస్యంగా మొదలయ్యేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఆ సమావేశాన్ని నిర్వహించి తొలి జాబితాను సాధ్యమైనంత త్వరగా విడుదల చేయాలనేటువంటి ఆలోచనలో బీజేపీ నాయకత్వం ఉంది. దానికి సంబంధించిన కసరత్తును అయితే ఈ రోజు కల్లా పూర్తి చేసేటువంటి ఆలోచనలో ఉన్నారు. దానికి సంబంధించిన సమావేశం మరి కాసేపట్లోనే ప్రారంభం కాబోతోంది. ఆ సమావేశం కొంత లేట్గానే ముగిసేటువంటి అవకాశం ఉంది. దీంట్లోనే పూర్తి స్థాయిలో 100 నుంచి 120 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల కసరత్తు అలాగే రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిణామాలు వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ అభ్యర్థుల ఫైనలైజేషన్ పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది. యశోద, థ్యాంక్ యూ మదార్. తెలంగాణ నుంచి 8 మంది అభ్యర్థులకు టికెట్లు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీలైన బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకు మళ్లీ టికెట్లు కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. మిగతా స్థానాలైన చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు కొడుకు భరత్ కి ఇస్తున్నట్లు తెలుస్తోంది. భువనగిరికి బూర నరసయ్య గౌడ్, మహబూబ్ నగర్ కి డీకే అరుణ వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లు సమాచారం. దీనిపై అధిష్టానం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ నుంచి 8 మంది అభ్యర్థులకు టికెట్లు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీలైన బండి సంజయ్, ధర్మపురి అరవింద్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలకి మళ్లీ టికెట్లు కన్ఫర్మ్ చేసినట్లు సమాచారం. మిగతా స్థానాలైన చేవెళ్లలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రాములు కొడుకు భారత్ కి ఇస్తున్నట్లు తెలుస్తోంది. భువనగిరికి బూర నరసయ్య గౌడ్, మహబూబ్ నగర్ కి డీకే అరుణ వైపు అధిష్టానం మొగ్గు చూపినట్లు సమాచారం. దీనిపై అధిష్టానం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో దాదాపు 8 మంది అభ్యర్థులని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీను, ఓవర్ టు యూ. యశోద, టికెట్లు కొంతమంది ఒక 8 మంది వరకు ఖరారు చేసినట్లుగా పార్టీ వర్గాల చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఢిల్లీ వెళ్లిన బీజేపీ నేతల నుంచి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఒక 8 నుంచి 9 మంది
టికెట్లు ఖరారు అవుతాయనేటువంటి ధీమాతోటి వాళ్ళు ఉన్నారు. ఈ విషయం మీద మాట్లాడినప్పుడు కూడా దాదాపుగా ఒక 10 వరకు టికెట్లు ఖరారయ్యేటువంటి అవకాశాలు అయితే లేకపోలేదని చెప్తున్నారు. సో మీటింగ్ కొంత ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చినట్టుగా తెలిసింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మొత్తము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంటు సీట్ల మీద చర్చించాల్సి ఉంది. ఆయా రాష్ట్రాలకు సమయం కేటాయించాల్సి ఉంది. కానీ తెలంగాణకు ఒక 5 నిమిషాలు కేటాయిస్తే చాలన్నటువంటి అభిప్రాయంతో ఉన్నారు. ఎందుకంటే మొత్తము దేశంలో ఉన్నటువంటి దాదాపుగా 100 నుంచి 120 ప్రస్తుతం ఈ రోజు జరిగేటువంటి సమావేశంలో టికెట్లు ప్రకటిస్తా అంటున్నారు. మిగతా వాటి మీద చర్చించాలంటే చాలా ఎక్కువ టైం పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణకు ఒక 5 నిమిషాలు కేటాయిస్తే సరిపోతుంది అన్నటువంటి అభిప్రాయాన్ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు చెప్తున్నారు. సో ఫైనల్ గా మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే మహబూబ్నగర్ నుంచి డీకేఆర్లకు దాదాపుగా ఖరారైనట్టుగా తెలిసింది. ఇంకొక వైపు నాగర్ కర్నూలు నుంచి ఈరోజు నాగర్ కర్నూలు నుంచి సిట్టింగ్ ఎంపీ రాహుల్ కొడుకు భరత్ కు కూడా పోతుగంటి భరత్ కూడా టికెట్ ఖరారైనట్టుగా మనకైతే బీజేపీ ముఖ్య నేతల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇంకొక వైపు చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి, భువనగిరి నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, సికింద్రాబాద్ నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, అటనే కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, ఇక కొంత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కానీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్లకు కానీ లేదంటే జాతీయ నాయకత్వానికి కానీ ఈటల రాజేందర్ లేదంటే మురళీధర్ రావు మల్కాజ్గిరి టికెట్ ఒక్కటే కొంత వాళ్లకు ఇబ్బందిగా మారుతున్నట్లుగా తెలిసింది. ఈ ఇద్దరిట్లో ఈటల రాజేందర్ కానీ మురళీధర్ రావు కానీ ఇద్దరిట్లో ఎవరికి టికెట్ ఇవ్వాలనే దాని మీద కొంత చర్చ జరిగినట్టుగా తెలిసింది. గతంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు ఢిల్లీ వెళ్ళినప్పుడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కానీ లేదంటే బీజేపీ నేషనల్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బిఎల్ సంతోష్ తో గానీ జేపీ నడ్డా వీళ్ళని కలిసినప్పుడు ఈ మల్కాజ్గిరి టికెట్ ఒకటి మాత్రం కొంత టఫ్ ఫైట్ అంటే ఇద్దరి మధ్యలో పోటీ ఉన్నట్టు తెలిసింది. సో ఫైనల్ గా అయితే ఈటల రాజేందర్ కు టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయనేది మనకు బీజేపీ రాష్ట్ర నేతల నుంచి ముఖ్య నేతల నుంచి అందుతున్నటువంటి సమాచారం. సో అక్కడ నుంచి మల్కా కుమరయ్య కావచ్చు లేదంటే వీరేంద్ర గౌడ్, పన్నాల హరీష్, మిగతా కొంతమంది నేతలు చాలా మంది నేతలు అయితే అక్కడి నుంచి టికెట్ కోసం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో ఫైనల్ గా ఈటల రాజేందర్, మురళీధర్ రావు వీళ్ళిద్దరి మధ్యనే పోటీ ఉంటుంది అంటున్నారు. సో మరి ఎవరికి కేటాయిస్తారన్నది ఈ యొక్క టికెట్ లో ఆసక్తి అయితే నెలకొన్నది. ఇక భారతీయ జనతా పార్టీ 2019 ఎన్నికల్లో 20% మేర ఓట్లు సాధించింది, 4 పార్లమెంటు సీట్లను గెలుచుకుంది. అందులో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, సికింద్రాబాద్. అంతకు ముందు జరిగినటువంటి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే ఒక్క సీటు రాజేందర్ ఒకే ఒక్క ఎమ్మెల్యే గెలుపొందారు రాజా సింగ్. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో 4 పార్లమెంట్ సీట్లను గెలుచుకుంది. సో కాబట్టి ఈసారి జరిగినటువంటి ఎన్నికల్లో కొంత మెరుగ్గా దాదాపు 14% మేర ఓట్లు సాధించింది, 8 ఎమ్మెల్యేలు గెలుపొందారు. సో ఇప్పుడు ఒక 10 సీట్లను టార్గెట్ గా పెట్టుకుంది, ఎంపీ సీట్లను 30% మేర ఓట్లు రావాలంటే కొంత గెలుపు గుర్రాలకు గెలిచేటువంటి అవకాశం ఉన్న వాళ్ళకు టికెట్లు ఇస్తామని చెప్పి మొదటి నుంచి కూడా చెప్తున్నారు. అయితే మిగతా కొన్ని టికెట్లు మాత్రం బీజేపీ అంటే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలకు కొంతమందికి ఆయా పార్లమెంట్ లో టికెట్లు ఇచ్చే అవకాశం ఉందనేది పార్టీలో గత 2-3 రోజుల నుంచి చర్చ జరుగుతుంది. సో మరి వాళ్ళకి ఏమైనా టికెట్ ఇస్తారేమో చూడాలి. ఎందుకంటే కొంతమంది నేతలు జాయిన్ అవుతారని చెప్పి నిన్న కూడా బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కూడా ఒక ప్రకటన చేశారు. చాలా మంది టచ్ లో ఉన్నారు, భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. మరి చూడాలి ఎవరు జాయిన్ కాబోతున్నారు. వరంగల్ నుంచి కొన్ని పేర్లు ఏర్పడుతున్నాయి, ఖమ్మం నుంచి, నల్గొండ నుంచి, మహబూబాద్ నుంచి కొన్ని పేర్లు అయితే తెర మీదకి వస్తున్నాయి. మరి ఎవరు జాయిన్ అవుతారు, ఎవరు కాబోతున్నారు అనేది కూడా ఈ మీటింగ్ తర్వాత ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు రాష్ట్ర నాయకత్వం కూడా అక్కడ ఉన్నటువంటి జాతీయ నాయకత్వానికి పలానా వాళ్ళు జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళకి టికెట్ ఇవ్వగలుగుతామా లేదంటే గతంలో పార్టీలో పనిచేసినటువంటి వాళ్ళకి ఇవ్వాలా అనే విషయాల మీద కూడా ఒక చిన్న క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి 8 నుంచి 9 టికెట్లు దాదాపుగా ముందు నుంచి అనుకున్నట్టుగానే ఈ వివాదం లేని అభ్యర్థులను కనుక ప్రకటిస్తే వాళ్ళంతా కూడా గ్రౌండ్ లో పనిచేసుకుంటారు. ఒకవైపు కాంగ్రెస్ కూడా బలంగా ఉంది. సో అటువైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్ గా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. ఇటు తెలంగాణ రాష్ట్రంలో అయితే 17 పార్లమెంట్లలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాత్రమే పోటీలో ఉండేటువంటి అవకాశం ఉంది. సో ఆ దిశగానే మనకు చూస్తే వాతావరణం కనపడుతుంది. మరి భారతీయ జనతా పార్టీ 10 ఎంపీ సీట్లను టార్గెట్ గా పెట్టుకుంది. ఇంకొక వైపు కాంగ్రెస్ కూడా మెజారిటీ డిజిట్ సీట్లను గెలుస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో హైదరాబాద్ మినహా మిగతా ఎంపీ సీట్లలో ఖచ్చితంగా
కొంత టఫ్ ఫైట్ అయితే ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మోడీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, లేదంటే రాముడు అంశం కావచ్చు, తర్వాత ఇతర అంశాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి కలిసి వచ్చే అవకాశాలు చెప్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఖచ్చితంగా అనుకున్నటువంటి టార్గెట్ ను మేము అంటే అనుకున్న ఎంపీ సీట్లను గెలిచి తీరుతామని చెప్పి అధికార పార్టీగా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. కాబట్టి రాజకీయం అయితే కొంత వేడెక్కింది. త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా 4-5 తేదీల్లో మార్చి 4-5 తేదీల్లో కూడా తెలంగాణ రాష్ట్రానికి రాబోతున్నారు. అందులో ఆదిలాబాద్, సంగారెడ్డి ఈ రెండు ప్లేస్లలో బహిరంగ సభలు కూడా భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేయబోతుంది. ఒకటి అధికారిక కార్యక్రమం, మరొకటి పొలిటికల్ సభలు కూడా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ వచ్చే ఫస్ట్ వీక్ లో మార్చి ఫస్ట్ వీక్ లో షెడ్యూల్ రిలీజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మొత్తానికి 8 నుంచి 9 మంది అభ్యర్థుల పేర్లు అయితే ఈ 2 రోజులలో ప్రకటించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. యశోద, థ్యాంక్ యూ శ్రీను. రాష్ట్రంలో మెట్రో కోచ్ ఫ్యాక్టరీ పెట్టాలని భారత్ ఎర్త్ మూవర్స్ కంపెనీ లిమిటెడ్ సీఎండీ శాంతను రాయ్ కోరారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫ్యాక్టరీకి అవసరమైన ల్యాండ్, ఇతర వనరుల్ని అందిస్తామని తెలిపారు. సెక్రటేరియట్లో కంపెనీ సీఎండీ శాంతను రాయ్తో సమావేశమయ్యారు. హైదరాబాద్ మెట్రో విస్తరణలో తాము భాగస్వామ్యం అవుతామని డిప్యూటీ సీఎంకు తెలిపారు కంపెనీ సీఎండీ శాంతను రాయ్. మాజీ సీఎం కేసీఆర్ కు మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్ పై సవాల్ విసిరారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. మల్కాజిగిరి స్థానానికి కేసీఆర్, కేటీఆర్ పోటీ చేస్తే కాంగ్రెస్ కార్యకర్తతో ఓడిస్తామన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణను బీఆర్ఎస్ ధ్వంసం చేసిందని తెలిపారు. రాష్ట్రంలో 17 ఎంపీ సీట్లను కాంగ్రెస్ గెలవటం ఖాయమన్నారు తుమ్మల. కూకట్పల్లిలో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు తుమ్మల నాగేశ్వరరావు. కూకట్పల్లి నియోజకవర్గ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం ముఖ్య కార్యకర్తలతో నడిచింది. తప్పకుండా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతా ఉంది. దానికి భయపడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేతగానటువంటి పనికిరానటువంటి ఛాలెంజ్లు ఇస్తున్నారు. మేము ఇదే వేదిక మీద నుంచి ఛాలెంజ్ చేశాం. కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాల్లో గెలవాలని పట్టుదలతోటి కార్యకర్తలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఛాలెంజ్ చేసినటువంటి ఒక్క సీటు గెలిచి ఈ రాష్ట్రంలో నిలబడండి అని ఛాలెంజ్ చేశారు. దానికి కేటీఆర్ గారు మల్కాజ్గిరికి రమ్మని అడుగుతున్నారు. తప్పకుండా కేటీఆర్ గారు వస్తే మల్కాజ్గిరిలోనే ఓడించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త చేతిలో ఇంటికి పంపిస్తామని చెప్పి ఛాలెంజ్ చేశాం. దానికి అనుగుణంగా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా పట్టుదలతోటి కేటీఆర్ గారు వచ్చినా, వాళ్ళ నాయన గారు వచ్చినా మల్కాజ్గిరిలో ఓడించి పంపిస్తామని చెప్పి పట్టుదలతో ఉన్నారు. దానికి ఆ ఛాలెంజ్ని స్వీకరించమని చెప్పి బీఆర్ఎస్ పార్టీని మేము హెచ్చరిక చేస్తాం. ఈరోజు మనం ఎందుకు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నామంటే రాబోయేటువంటి పార్లమెంట్ ఎన్నిక మొన్ననే 2.5 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినటువంటి మీ అందరూ కూడా మళ్ళొకసారి మరి మనము ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు సాధించుకోవాలంటే మన ప్రాంతం నుంచి పార్లమెంటుకు ఎంపీగా పంపించినట్టయితే మరి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను మనం తీసుకొచ్చుకోవడానికి అది మీ చేతుల్లోనే ఉంది. మళ్ళీ మనము అధికారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పెట్టుకొని మనం వేరే పార్టీకి ఓటేసినట్టయితే మళ్ళీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు రానున్న రోజుల్లో ఇంజనీర్, డాక్టర్ అయ్యే అవకాశం ఉందన్నారు రాష్ట్ర ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు. ప్రెజెంట్ సిచ్యువేషన్లో రోబోటిక్ సర్జరీలు పెరుగుతున్నాయని చెప్పారు. హైదరాబాద్ గచ్చిబౌలి నానక్రామ్గూడలో మెట్రోనిక్స్ ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ సెంటర్ని ప్రారంభించారు మంత్రి. టెక్నాలజీతో మెడికల్ రంగంలో అనేక మార్పులు వచ్చాయని వివరించారు. తెలంగాణ లైఫ్ సైన్స్ పాలసీ భిన్నంగా ఉంటుందన్నారు. ఇలాంటి లైఫ్ సైన్స్ పాలసీ ఎక్కడా లేదని చెప్పారు. హైదరాబాద్ మెడ్టెక్ ఆవిష్కరణలకు హాట్స్పాట్గా మారిందని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. 2011లో మొదలైంది మెట్రానిక్స్ కంపెనీ ఇక్కడ మొదలు పెట్టుకొని దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు విస్తరణ భాగంలో పెద్ద ఎత్తున వారు ఇన్వెస్ట్మెంట్తో పాటు ఇక్కడ పరికరాలకు సంబంధించి బెస్ట్ ఈరోజు మెడిసిన్కు సంబంధించిన పరికరాలకు సంబంధించిన అంశంలో మన రాష్ట్రంలో ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉండటం ఒక ప్రత్యేకత. త్వరలో కూడా వారు మ్యానుఫ్యాక్చరింగ్ ఇవ్వడానికి సానుకూలత చూపెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున ఇప్పటికీ దాదాపు 3,000 కోట్ల రూపాయలతో
ముందుకొచ్చే తరుణం కనబడతా ఉన్న తరుణంలో వారిని కూడా మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహకారం, మేము కానీ మా అధికార బృందం కానీ అన్ని విధాల సహకారం అందిస్తూ మరి ఎవరు ఇక్కడికి రాష్ట్ర ప్రగతిలో భాగస్వాములం కావాలని వచ్చే ప్రతి ఒక్కరికి కూడా మేము స్వాగతిస్తూ ఇలాంటి కంపెనీస్ను కూడా ప్రోత్సాహం చేస్తూ ప్రత్యేకించి ఉపాధిని పెంచే ప్రయత్నం ఒకటి మా ఫోకస్, ప్రభుత్వం ఫోకస్ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్తో పాటు ఇక్కడ ఇంత పెద్ద అంతర్జాతీయ సంస్థ వచ్చినప్పుడు మేము ఒకటే కోరాం, రేపు రాబోయే కాలంలో వారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇక్కడ పెట్టినప్పుడు మా ప్రాంతాలకు సంబంధించిన పేషెంట్స్కి, హాస్పిటల్స్కి మరి వీలున్నంత వరకు ఈరోజు తక్కువ ధరలతో ఈ మెడికల్ పరికరాలు అందుబాటులో ఉండే విధంగా ఉంటే హెల్త్ కేర్కు సంబంధించి ఆ పేషెంట్స్కు అదేవిధంగా మరి వారికి ఆర్థిక పరిస్థితి బట్టి ఈరోజు వీరు చేసే పరికరాలు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలని వారిని కోరటం జరిగింది. అందుకోసమే ఇక్కడ వారికి కావాల్సిన అన్ని తీర్ల రేపొద్దున ఎంఎస్ఎంఈస్ రాబోతూ ఉన్నాయి, చిన్న సూక్ష్మ మధ్యతర పరిశ్రమలు. ఈరోజు ఇంత పెద్ద పరిశ్రమకు ఇంకా కావాల్సిన యాన్సిలరీ యూనిట్స్ కూడా వారి దగ్గరలో ఉండే. రాడిసన్ డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్లో మరో ఇద్దరిని నిందితులుగా చేర్చారు పోలీసులు. A11గా వివేకానంద డ్రైవర్ ప్రవీణ్, A12గా మీర్జా వహీద్ బేగ్ను నిందితులుగా చేర్చారు. గతేడాది నుంచి వివేక్ డ్రగ్స్ కి బానిస అయినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు పోలీసులు. రాడిసన్ హోటల్లో వివేక్ దందా తన స్నేహితులైన A10 డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ సింధితో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లు గుర్తించారు. ఈ నెల 24న జరిగిన రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీలో డైరెక్టర్ క్రిష్ పాల్గొన్నట్లు నిర్ధారించారు. డ్రగ్ పార్టీలో శ్వేత, లిసి, నీల్, సందీప్, డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ కలుసుకున్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం రఘుచరణ్, క్రిష్ల ఫోన్లో స్విచ్ ఆఫ్ వస్తుండగా రఘుచరణ్ బెంగళూరు, క్రిష్ ముంబైలో ఉన్నట్లు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా గుర్తించారు. మెగా డిఎస్సీ ద్వారా ఖాళీగా ఉన్న 25,000 టీచర్ పోస్టుల్ని భర్తీ చేయాలన్నారు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చలో విద్యాశాఖ కమిషనరేట్ ముట్టడికి పిలుపునిచ్చింది. నిరసన కార్యక్రమంలో ఆర్ కృష్ణయ్య పాల్గొని మద్దతు తెలిపారు. 11,000 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చిన డిఎస్సీని రద్దు చేసి టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. టీచర్ పోస్టులు 11,000 కాదు, 24,000 టీచర్ పోస్టులు వేయాలి. ఒకటి. రెండవది చెట్టును కూడా డిఎస్సీతో పాటు ప్రకటించారు. చెట్టు వేసే విధానికి ఏమైతుంది? బాధ అవుతుందా? విద్యాశాఖ అధికారులు తిని పడుకుంటారా? తిని జీతాలు తిరుగుతారా? చెట్టులో ఎలిజిబిలిటీ కోసం 4 లక్షల మంది రాత్రి భవన్లు చదువుతున్నారు. చెట్టు వేయాలి, వెంటనే చెట్టు వేయాలి. చెట్టు వేయడం వల్ల ప్రభుత్వానికి నష్టమేం లేదు. ఈరోజు కనుక చెట్టు వేస్తున్నట్టు ప్రకటన రాకపోయినా టీఎస్సీ టీచర్ పోస్టులను 11,000 నుంచి 24 పెంచకపోయినా రేపటి నుంచి రాష్ట్రం అంతా అగ్నిగుండమవుతుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. నిరుద్యోగులంతా భుజస్కంధాల మీద మోసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? 5,500 కంటే ఎక్కువ పోస్టులు భర్తీ చేయడానికి ముందుకు రాలేదు. అంటే మొత్తం 11,000 పోస్టులు ఉన్నాయా? 26,000 పోస్టులలో పిఆర్సీ ప్రకారంగా 24,000 పిఆర్సీ ప్రకారంగా చెప్తుంది. గత ప్రభుత్వంలో సీఎం గారు కూడా అసెంబ్లీ సాక్షిగా 13,000 వేస్తా అన్నాడు. వాళ్ళు 13,000 వేస్తా అన్నప్పుడు ఈయన 11,000 ఎట్లా వేస్తాడు అంటే చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి. ఉప్పల్కి చెందిన బీజేపీ నేత భాస్కర్ గౌడ్ హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. భాస్కర్ గౌడ్ హత్యాయత్నం పేరుతో నాటకమాడారని తేల్చారు. ఈ కేసులో భాస్కర్ గౌడ్ సహా మరో 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. గన్మెన్లు ఉంటే సమాజంలో పలుకుబడి పెరుగుతుందని మర్డర్ ప్లాన్ చేశాడని చెప్పారు. ఫిబ్రవరి 24న ఉప్పల్ భగాయత్లో మర్డర్ ప్లాన్ జరిగిందన్నారు పోలీసులు. నిందితుల నుంచి 2 లక్షల రూపాయలతో పాటు ఇన్నోవా వాహనం, 2 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. 24th రోజు వీళ్ళంతా కూర్చొని వాళ్ళు ప్లాన్ వర్కౌట్ చేసుకున్నారు. ఎవరైతే ఈ ఉదయ భాస్కర్ గౌడ్, ఈ శివకిషోర్ అండ్ మిరపకాయల సంతోష్ రెడ్డి వీళ్ళందరూ కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి ఈ శివకిషోర్కి కొండ అరుణ్, ఇతను టీఆర్ఎస్ జాగృతిలో టీఆర్ఎస్ యూత్ సెక్రటరీగా ఉన్నారు.
ఇతనితోటి మీట్ అవ్వడం, వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఫర్దర్ వాళ్ళకు తెలిసినటువంటి యాదగిరి, తర్వాత ప్రశాంత్, సృజన్ రెడ్డి, తర్వాత మహేష్, ఇతను ఈ కంప్లైంట్కి క్లోజ్ అయ్యాడు. వీళ్ళ అందరితో కూడా ఒక గ్యాంగ్ లాగా ఫామ్ అయ్యి ఎట్లెట్లా ఎగ్జిక్యూట్ చేయాలి అనేది వీళ్ళు అదే రోజు ఈవినింగ్ 5 o'clockకి అమరావతి బార్ అండ్ రెస్టారెంట్ నాగోల్ దగ్గర కూర్చొని మాట్లాడుకోవడం, తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. సో ఈ కంప్లైంట్ ఈ ఉప్పల్ బాగాయత్లో ఉన్నటువంటి కాలభైరవ టెంపుల్కి 41 days ఏదైనా రోజు వెళ్ళి చేస్తే మనకు అనుకున్న కోరికలు తీరుతాయన్న దీంతో అక్కడికి వెళ్తూ ఉంటాడు. సో అదైతే ఐడియల్ స్పాట్, నా మీద రెక్కి జరిగింది, ఆ విధంగా చెప్పుకోవచ్చు అని చెప్పి ఆలోచించి ఆ రోజు అక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. ఇది అక్కడ కొంచెం దూరం రాగానే అదంతా కూడా కొంచెం లోన్లీ ప్లేస్ అవ్వడం, తర్వాత ఈ అటాక్ జరగడం, తర్వాత ఈ ముందే పోలీస్ స్టేషన్కి రాకముందు ఇదంతా కూడా గ్రూప్స్గా వైరల్ చేసుకోవడము. అతని మెయిన్ ఇంటెన్షన్ అతని మీద చాలా అదర్ పీపుల్ అటాక్ చేస్తారు అనేది, లైఫ్ థ్రెట్ అనేది కొద్దిగా బాగా ప్రొజెక్ట్ చేసుకొని ఇక్కడికి రావడం జరిగింది. బట్ యాజ్ పర్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇట్ ఫౌండ్ టు బీ ఫాల్స్. సో ఫాల్స్ కేసు, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీస్ టైం ఇవంతా కూడా వేస్ట్ చేసినందుకు అగైన్ మధురానగర్ పిఎస్ పరిధిలోని ఓ ప్రైవేటు హాస్టల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఫిబ్రవరి 11న బైక్ యాక్సిడెంట్లో గాయపడిన వృద్ధురాలు రమణమ్మ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. హాస్టల్ ఖాళీ చేయమన్నందుకే నిర్వాహకులు బైక్ యాక్సిడెంట్ చేయించారని మృతురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హాస్టల్ భవనాన్ని కాజేసేందుకు కబ్జాదారులు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. విమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ అనిశెట్టి శ్రీదేవిని అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. గతంలో ఆదిలాబాద్ జిల్లా జైనూరు ఐపీఎస్ ప్రాజెక్టు సీడీపీఓగా పనిచేస్తున్న టైంలో నిధుల్ని గోల్మాల్ జరిగినట్లు గుర్తించారు. ట్రైబల్ పిల్లలకి పాలు డిస్ట్రిబ్యూట్ చేసే ఆరోగ్యలక్ష్మి మిల్క్ స్కీమ్లో 65,78,000 రూపాయలు అవకతవకలు జరిగాయన్నారు. 2015 నుంచి 16 సంవత్సరాల్లో ఈ స్కామ్ జరిగినట్లు తెలిపారు. ప్రస్తుతం శ్రీదేవిని అరెస్ట్ చేసి కరీంనగర్ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు ఏసీబీ అధికారులు. హైదరాబాద్ లో ఎయిర్ పొల్యూషన్ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. దీంతో జనం శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. దక్షిణ భారత్లోని నగరాలతో పోలిస్తే సిటీలో గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు సైతం చెప్తున్నాయి. అసలు సిటీలో ఎయిర్ పొల్యూషన్ ఎంత ఉంది, పెరగడానికి గల కారణాలు ఏంటి అన్న అంశాలపై డీటెయిల్స్ రిపోర్టర్ కల్పన అందిస్తారు. నగరంలో పొల్యూషన్ డేంజర్ బెల్స్ మోగిస్తూ ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న టాప్ సిటీస్లో హైదరాబాద్ పొల్యూషన్లో టాప్ 5లో ఉంది. మరి ఆ నగరంలో పొల్యూషన్ పెరగడానికి గల కారణాలేంటి, నగర పొల్యూషన్పై పర్యావరణవేత్తలు ఏమంటున్నారో తెలుసుకుందాం. మనతో పాటు పర్యావరణవేత్త నరసింహారెడ్డి సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, సో నగరంలో ప్రజెంట్ పొల్యూషన్ పెరగడానికి గల కారణాలేంటి, ఎలా ఉంది ప్రజెంట్? ప్రతి నగరంలో హైదరాబాద్తో సహా 4 రంగాల నుంచి గాలి కాలుష్యము పెరుగుతున్నది. అందులో ప్రధానంగా ఏంటంటే ఒకటి పారిశ్రామిక రంగం. మనకు పరిశ్రమల నుంచి అనేక రకాల వాయువులు వస్తుంటాయి, దాంతోపాటు పార్టికులేట్ మ్యాటర్ కూడా వస్తుంటుంది. రెండోది భవన నిర్మాణ రంగం. ఇది ఎంత భవన నిర్మాణాలు పెరుగుతుంటాయి, అలా ఆకాశ హర్మ్యాలు, పెద్ద పెద్ద 50 అంతస్తులు 100 అంతస్తులు, ఈ కట్టడాల వల్ల కూడా గాలి కాలుష్యం పెరుగుతుంది. అంటే కాలుష్యం పెరుగుతూ ఉంది, టాప్ 5లో కూడా మన హైదరాబాద్ ఉందని చెప్తా ఉంటున్నారు కదా. సో మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది దీని మీద? కాలుష్య నియంత్రణ మండలి ఏమీ చర్యలు చేపట్టట్లేదు. ఇదివరకు మనకు ఆ కాలుష్యం సర్టిఫికెట్ అని తీసుకునేవాళ్ళు. ఆ సర్టిఫికెట్ కూడా ఈ మధ్య పెద్ద ఇంప్లిమెంటేషన్ లేదు. ఏదో ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పి వాళ్ళు ఏదో సర్టిఫికెట్ తీసుకోవడము, పోలీసు వాళ్ళు ఉందా లేదా అనడం ఈడికి అయిపోయింది తప్పితే అక్కడికి అంటే వ్యక్తిగత ఒక వాహనం నుంచి వచ్చే కాలుష్యం గురించే పట్టించుకుంటున్నారు. సరే, అది అమలు తీరు నిరాశాజనకంగా ఉంది. కానీ ఇప్పుడు ఈ వాహనాల సంఖ్య ఎందుకు పెరుగుతుంది? కానీ దీన్ని తగ్గించడానికి కాలుష్య నియంత్రణ మండలి పరిధిలో లేదు. అందుకే మనకి ఇదివరకు హైదరాబాద్లో యూనిఫైడ్ మెట్రో ట్రాన్సిట్ అథారిటీ అని ఏర్పాటు చేశారు, UMTA. ఇందులో HMDA, GHMC, RTA, తర్వాత కాలుష్య నియంత్రణ మండలి సభ్యులు. అంటే ఇది కోఆర్డినేషన్ అవసరము.
ఎందుకంటే నగర అభివృద్ధితోటి ముడిపడి ఉన్నది. అందులో ఒకటేసారి 5,000 వాహనాలు వస్తాయి ఆ రోడ్లో, కాలుష్యం పెరుగుతుంది, ట్రాఫిక్ రద్దీ పెరుగుతుంది. ఇప్పుడు మనం నగరం అభివృద్ధి చెందుతుంది అన్నప్పుడు రవాణా సదుపాయం ఇవ్వడం కూడా ప్రభుత్వం బాధ్యత. ఇప్పటి వరకు హైదరాబాద్కి, కేవలం హైదరాబాద్కి, తెలంగాణలో వేరే నగరాలు ఉన్నాయి, వరంగల్, కరీంనగర్, వాటికి ఇవ్వలే, హైదరాబాద్కే ఇచ్చారు. దాదాపు 250 కోట్లు ఏటా, 300 కోట్లు ఇస్తాయి. ఇప్పటి వరకు దాదాపు 1,100 కోట్లు వచ్చినాయి. ఈ డబ్బు ఏం చేశారు ఇప్పటి వరకు? ఎక్కడా దీని మీద రిపోర్ట్ లేదు. ఇది చేసిన ఖర్చు ఏంటంటే చౌరస్తాలల్లో ఈ ఎయిర్ పొల్యూషన్ మానిటరింగ్ ఎక్విప్మెంట్ అని ఒక 6 నెలలు పెట్టారు, తర్వాత తీసేశారు. ఇప్పుడు అసలు కాలుష్యం ఎక్కడ ఎంత ఉందని కూడా తెలిసే అవకాశం లేదు. కేవలం మీరు అక్కడ 12 చోట్ల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మానిటర్ చేస్తే కాదు, దీనివల్ల ఎంతమంది చనిపోతున్నారు, రోజు ఎంతమంది బాధపడుతున్నారు, ఎంతమంది ఆసుపత్రి పాలవుతున్నారు, ఈ అధ్యయనం చేయాలి కదా. ఇది చేస్తే అప్పుడు మనకు సమస్య తీవ్రత అర్థమవుతుంది. కానీ ఈ అధ్యయనం కూడా లేదు. దాంతో అసలు ఇది పెద్ద సమస్య కాదు అన్నట్టు ప్రభుత్వ సంస్థలు బిహేవ్ చేస్తున్నాయి. పొల్యూటెడ్ గాలి పీల్చుకోవడం వల్ల ప్రజలు ఎట్లాంటి అనారోగ్య పాలవుతూ ఉంటారో తెలుసుకుందాం. మనతో పాటు డాక్టర్ ప్రవీణ్ సక్సేనా గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, పొల్యూటెడ్ గాలి పీల్చుకోవడం వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు? మేము ఒక కరెక్షన్ చేయాల్సి ఉంది. పెద్ద అనారోగ్యాలు ఏమేమి ఉన్నాయి అంటే అన్ని క్రానిక్ డిసీజెస్లో ఫస్ట్ మధుమేహం ఒకటి, తర్వాత బీపీ ఒకటి. దీనిలో మనకి మేము అనుకున్నాము ఫస్ట్ అయితే అరే ఎయిర్ పొల్యూషన్ నుంచి లంగ్ ప్రాబ్లమే వస్తుంది, లంగ్ ఆస్మా వస్తుంది అనుకున్నాము. బట్ ఇది స్మాల్ పార్టిక్యులేట్ మ్యాటర్ ఉంటుంది, అల్ట్రా స్మాల్ పార్టిక్యులేట్ మ్యాటర్. PM 2.5 ఒకటి ఉంటుంది, PM 10 ఉంటుంది. PM 2.5 అండ్ లెస్ అన్నమాట. ఇట్ హ్యాస్ ద ఎబిలిటీ టు క్రాస్ ఫ్రమ్ లంగ్స్ టు బ్లడ్ వెళ్ళిపోయి అన్ని కాజెస్ ఇప్పుడు చూస్తే బీపీది, అథెరోస్క్లెరోసిస్ది, హార్ట్ జబ్బుల గురించి, డయాబెటీస్ కాకుండా క్యాన్సర్స్. We are seeing a spate, Amma. As a doctors, 30 years back, we have never seen this kind of thing. What are we doing is just, okay, diabetic unnao, maintain diabetes chestunnam. Thyroid ochindi, maintain chestunnam. Ee air pollution vallana కొన్ని థింగ్స్ మనకి లోపల ఎంట్రీ చేస్తుంది. ఫుడ్, వాటర్ కూడా మనం సరిగ్గా చేస్తున్నాము. అన్ని జనాలు అయితే ఎవ్రీవన్ అబౌవ్ 40, ఐ సీ దెమ్ యాక్టివ్లీ ఎక్సర్సైజింగ్ ఎవ్రీథింగ్. స్టిల్ మనకి జబ్బులు వస్తున్నాయి. సో ఈ థింగ్ ఒక ఫస్ట్ కాజిటివ్ ఫ్యాక్టర్కి పట్టుకోవాల్సి ఉంది. నేను ఒక్క స్లోగన్ వేసుకున్నాము, స్వచ్ఛ దేహం అనుకున్నాము. ట్రై టు కీప్ యువర్ స్కిన్ యాజ్ వెల్ యాజ్ యువర్ బాడీ క్లీన్. ఒక చిన్న క్రీమ్ నుంచి ఆర్ సబ్బు నుంచి స్కిన్ క్లీన్ చేస్తున్నామో అట్లానే ఇంటర్నల్ క్లెన్జింగ్ కావాలి అందరికీ. ఇప్పుడు జబ్బు వచ్చిన తర్వాత కాదు, ముందు నుంచి ప్రయత్నాలు తీసుకోవాలి. బికాస్ సమ్వేర్ మేమే అనుకున్నాము అరే మనము ఒక మాస్క్ వేసుకుందాము మనకి రాదు. ఇట్ ఈస్ స్టిల్ సూక్ష్మమైన అది ఉన్నాయి, మెటల్స్ ఉన్నాయి, అది డైరెక్ట్లీ లోపల పోతుంది. పోయి మనకి ఇప్పుడు డేంజర్ థింగ్స్ వస్తున్నాయి. సో దిస్ ఈజ్ మోర్ ఆఫ్ ఎ పబ్లిక్ హెల్త్ ఇష్యూ. పబ్లిక్లో అవగాహన రావాలి అండ్ దే షుడ్ ట్రై టు కీప్ దెమ్సెల్వ్స్ క్లీన్. చాలా సమస్యలు అనారోగ్య పాలవడానికి కూడా గుండె జబ్బులు కావచ్చు, మధుమేహం కావచ్చు, బ్రీతింగ్కి సంబంధించి కావచ్చు, ఇంకా చాలా ఇష్యూస్ చెప్తా ఉన్నారు కదా. మరి ఇవన్నీ ఎదుర్కోవాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రజలు? మనము ఇప్పుడు అందరికీ అవగాహన వచ్చేసింది. మనం ఫ్రూట్స్ తింటున్నాము, వీఆర్ వర్కింగ్ ఆన్ సమ్ వాటర్ కూడా క్లీన్ వాడుతున్నాము. ఎయిర్ క్లీన్జింగ్కి మనకి ఐడియా లేదమ్మా. ఎయిర్ క్లీన్జింగ్కి ఎట్లా ఐడియా లేదంటే మనము ఓకే ఇప్పుడు మేము దుబాయ్కి, సింగపూర్ వెళ్తే అక్కడ ఎయిర్ క్లెన్జర్స్ అని ఉంటాయి సెపరేట్గా. మనము ఒక సింపుల్ మెథడాలజీ ఫాలో చేయొచ్చు. మన కంట్రీలో మనము వెంటిలేషన్ చాలా మంచిగా ఉండాలి. ఇప్పుడు ఈ రూమ్లో మనం ఉన్నాం కదా, ఏసీ సరిగ్గా లేదంటే మనకి వీల్ బి ఫాలోయింగ్ ఎయిర్ పొల్యూషన్ ప్రాబ్లమ్స్. సో వెంటిలేషన్ సరిగ్గా పెట్టాలి, తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి, తర్వాత సంథింగ్స్ గుడ్ వాటర్ ఇంటేక్ కావాలి. మేమైతే ఆర్టరీస్ క్లీన్ చేస్తాము. వి ట్రై టు క్లీన్ అప్ లివర్ అనమాట. వన్స్ అది అయిపోతే
అని అన్ని అనారోగ్యాలు మనకి తగ్గుతుంది. ఇలా పలు విధమైన ఆరోగ్యంకి సంబంధించి అనారోగ్య పాలవుతూ ఉంటారని చెప్తా ఉన్నారు. సో ఇప్పటికైనా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పొల్యూటెడ్ ఎయిర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళినప్పుడు కూడా మనం కూడా క్లీన్గా ఉండాలని చెప్పేసి అవుటర్ క్లీన్ అదే కాదు ఇన్నర్ క్లీనింగ్ కూడా అవసరం అని చెప్తా ఉన్నారు. ఇది పొల్యూషన్కి సంబంధించి మనకు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు. కెమెరా పర్సన్ అశోక్తో కల్పన, విసిక్ న్యూస్, హైదరాబాద్. ఇవి హమారా హైదరాబాద్.